అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఈ జిల్లాలో ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. అయితే అవి ఎక్కువగా ఏ ఏ జిల్లాల్లో కురుస్తాయి, ఎప్పుడు కురుస్తాయి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాతావరణ శాఖ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అనమాట. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను కారణంగా విజయవాడలో వరదలు రావడం వల్ల చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఇంతలోనే మనకి మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో, ముఖ్యంగా జిల్లాలో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వర్షాలు అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అటు తెలంగాణలో చూసుకుంటే మనకి ఈ నెల 8, 9, 10న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా మనకు తొందరలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయండి. సో, ఇక్కడ ఏంటంటే మీరు కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పటికే వర్షాల కారణంగా చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. సో, మళ్ళీ మనకి వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. అటు ఏపీలోనూ కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపిందనమాట. ఇది మనకు వచ్చిన తాజా అప్డేట్. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.